ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి పెట్టుబడి సాయం. ఎకరాకి ఇంత అంటూ ఆర్థిక సాయం అందజేస్తున్నాయి ప్రభుత్వాలు. తెలంగాణలో రైతు భరోసా పేరుతో ఈ పథకం అమలవుతోంది. గతంలో 2 సీజన్లకు కలిపి ఎకరాకు 10,000 ఆర్థిక సాయం చేస్తుండగా ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ ఎకరాకు 12,000 సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సుమారు 10 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు కట్టవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలలో భాగంగా పంటలు వేసిన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. దీనివల్ల ఈ సంవత్సరం దాదాపు 10 లక్షల ఎకరాలకు భూములు రైతు భరోసా అందకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల కేవలం సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా పథకం ప్రయోజనం చేకూర్చడం, ప్రభుత్వ ఆర్థిక భారాన్ని తగ్గించడం దీని ద్వారా ముఖ్య ఉద్దేశం. తాజాగా నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదట్లో ఎకరాకు 4,000 ఇచ్చారు. ఆ తర్వాత మరో 1,000 రూపాయలు పెంచి ఎకరాకు 5,000 చొప్పున పెట్టుబడి సాయం అందించింది. అయితే ఈ పథకం ద్వారా వ్యవసాయం చేయని వారు, బీడు భూములు, కొండలు, గుట్టలు ఉన్న భూములకు కూడా నిధులు అందుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారని గుర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఎకరాకు 6,000కు పెంచింది. ఈ పథకంలో కూడా అనర్హులు లబ్ధి పొందుతున్నారని రేవంత్ ప్రభుత్వం గుర్తించింది. అందుకే అర్హులైన రైతులకు, నిజంగా సాగు చేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడుతూ ఇకపై రైతు భరోసా నిధులను కేవలం సాగు చేసే భూమికి అందించాలని నిర్ణయించాం. సాగుకు అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్లుగా పెట్టుబడి సాయం ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుంది. సాగు చేసే రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది.